లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నాయి. మాటా పెంచుతూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు అభ్యర్థులు. గెలిపిస్తే అభివృద్ది చేసి చూపిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. ఎల్బీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. ప్రచారానికి వచ్చిన ఆయనకు మహిళలు బోనాలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సరూర్ నగర్ లో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత కర్మన్ ఘాట్ లోని సాయిబాబా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఉదయం వాకర్స్ ను కలుసుకుని మద్దతివ్వాలని కోరారు. ఆయన ఏ విధంగా అయితే మనకు 400 కోట్ల ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు అలాగే మంచినీటి సౌకర్యం మిషన్ భగీరథ కింద ఏవైతే చేపించాడో అవన్నీ కూడా దీని ద్వారానే ఈ స్పందన వస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజల నుంచి చాలా స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఆడపడుచులు అందరూ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. మెజారిటీ 5 లక్షల మెజారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్. బస్తీల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. 5 ఏళ్లు బీజేపీ ఎంపీ ఉన్నా సికింద్రాబాద్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రచారంలో జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు సాయి కిరణ్ యాదవ్. అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో సాయి కిరణ్ తరపున ప్రచారం చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే తప్ప అభివృద్ధి జరగదని నమ్ముతున్నారు 100%. కాబట్టి పబ్లిక్ అందరూ లాస్ట్ టైం 100 అంటే ఈసారి 88 వచ్చినాయి. లాస్ట్ టైము ఈసారి 16కి 100% కేసీఆర్కే ఇవ్వాలి. ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి భారీగా నిధులు వచ్చి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఇంకా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. సారు కారు 16 తమ నినాదమన్నారు చేవెళ్ల సెగ్మెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. గడి సింగాపూర్, రంగాపూర్, రాగాపూర్, దోమ మండలాల్లో ప్రచారం చేశారు. పాలమూరు ఎత్తిపోతలతో పరిగి నియోజకవర్గానికి నీళ్లందిస్తామన్నారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు రంజిత్ రెడ్డి. మేమేం తప్పు చేసుకున్నామన్నా, మేము అటున్నాం, మాకు రైతు బంధు లేదు, కరెంటు లేదు, రుణమాఫీలు లేవు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్లు ఎన్ని చెప్పినా ఇవన్నీ పథకాలు వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్తలేను వాళ్ళకు. ఇవన్నీ మేమేం తప్పు చేసుకున్నాం, పక్క రాష్ట్రం 2 కిలోమీటర్ల దూరం ఉన్నాం కదా, 2 కిలోమీటర్ అటైతే అది ఇటైతే ఇదా అని అడుగుతున్నారు. సో మన అందరం చేసుకున్న అదృష్టం ఏంటంటే మన అందరం తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనకు అదృష్టం అది. మనకు ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. వాళ్ళ దిశా నిర్దేశంతో తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశలా ఇంకా ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారాయనే. మల్కాజ్గిరి నియోజకవర్గం ఉప్పల్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలు పార్టీ కాకుండా అభ్యర్థిని చూసి ఓటు వేయాలని కోరారు.